హలో, లాస్ట్ వీడియోలో మనము తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ క్యాలెండర్ మరియు స్ట్రాటజీ అలానే ట్రిక్స్ లాంటివి మనము డిస్కస్ చేసాం కదా. అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను మీకు పీవైక్యూస్ అనేది మనం స్టార్ట్ చేద్దామని. అయితే పీవైక్యూ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఇది ఒక్క తెలుసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది చూసే ముందర మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఎట్లా చెప్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ మీద మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సచ్ దట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. అలాగే మీకు జస్ట్ ముందుగానే చెప్తున్నా, ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అడుగుతున్నారో. అలాగే మీరు ఆ బుక్స్లో నుంచి ఏ పరంగా చదవాలి, లైక్ కాన్సెప్ట్ చదవాలన్నా లేకుంటే జస్ట్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చదివితే సరిపోతుందా అనే దాని మీద కూడా మీకు ఈ యొక్క క్వశ్చన్స్ ద్వారా క్లారిటీ వస్తుంది. రైట్, మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ ఓల్డ్ వాజ్ భగత్ సింగ్ వెన్ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ 23rd March 1931? 23rd March 1931లో భగత్ సింగ్ని ఎగ్జిక్యూట్ చేసారు. అయితే ఆ ఎగ్జిక్యూట్ చేసిన టైంకి భగత్ సింగ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది జస్ట్ టెక్నికల్ క్వశ్చన్, మనము పెట్టేయచ్చు ఇక్కడ. మరి పెద్ద ఏజ్ కాదని తెలుసు మనకి, అప్పుడే యూత్ స్టేజ్ అని తెలుసు. అయితే 19 అనేది కూడా చాలా చిన్న ఉంటాడు, 26 అనేది ఎక్కువ. సో మనకి తెలిసింది ఏంటంటే 21 to 25 మధ్యలో ఉంటాడొచ్చు అనేసి. బట్ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యేది 21, 23 లోపలనే ఏదో ఒకటి ఉంటుంది అనేసి. అయితే ఇక్కడ మేము ఈ క్వశ్చన్ అడిగింది కదా అని చెప్పి ఇక్కడతో ఆపేయొద్దు. జనరల్గా మనకి ఎందుకు ఎగ్జిక్యూట్ చేశారు అనేది తెలవాలి. ఎందుకంటే లాహోర్ కాన్స్పిరసీ కేసులో ఆయనని బుక్ చేసారు. అది 1930లో అయింది. ఏం చేసిండంటే లాహోర్ కాన్స్పిరసీ కేసులో సాండర్స్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అప్పుడు మన లాలా లజపత్ రాయ్ని లాఠీ చార్జ్ చేసిండు. లాఠీ చార్జ్ చేసినప్పుడు అది కొంచెం సీరియస్ అయ్యి ఆయన చనిపోవడం జరుగుతుంది. అందుకని వీళ్ళు కక్ష కట్టుకొని సాండర్స్ని చంపుదామని చూసినప్పుడు ఏమైందంటే, ప్లాన్ కరెక్టే చేస్తారు బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఫెయిల్ అయ్యారు. ఎందుకు అంటే సాండర్స్ బదులు వేరే పర్సన్ని చంపేస్తారు. దాని కింద వీళ్ళని బుక్ చేస్తారు మర్డర్ కేసు కింద. బుక్ చేసిన తర్వాత వీళ్ళు దొరుకుతారా అంటే దొరకరు, అండర్ గ్రౌండ్లో వెళ్తారు. ఇది ఇలాగ ఉండగానే ఒకరోజు ఏమైందంటే ఇల్బర్ట్ బిల్ అని చెప్పి కాంట్రవర్షియల్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇల్బర్ట్ బిల్కి ప్రొటెస్ట్ చాలామంది చేస్తారు. దానికి రూపమే మన భగత్ సింగ్ పార్లమెంట్లోకి వెళ్ళి బాంబు ద్వారా ప్రొటెస్ట్ చేస్తాడు. అక్కడ బాంబు వేస్తే వాళ్ళందరూ పొగతోని చాలా ఇబ్బంది పడి బయటకు వస్తారు. కొందరికి చెవులు కూడా సరిగ్గా వినిపించదు, అంత కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాడు. సో అక్కడ తప్పించుకునే ఛాన్స్ ఉన్నా కూడా భగత్ సింగ్ లొంగిపోతాడు. ఎందుకు లొంగిపోతాడు అంటే, అప్పట్లో చాలామంది ఒకటే ఒక రీజన్తో లొంగిపోతుండే. అది ఎందుకు అని అంటే, ప్రజలకి చైతన్యం క్రియేట్ చేయడం కోసము. ఎలా క్రియేట్ చేస్తారు? కోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క వాదన వినిపిస్తారు. అది వినిపించినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొద్దిగా ఓకే వీళ్ళు ఇలా చేశారు, మనం కూడా అలా అవ్వాలి అని ఇన్స్పిరేషన్ ఫామ్ కోసమనే వీళ్ళు సాక్రిఫైస్ చేసుకునే వాళ్ళు. ఇది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, యాజ్ ఆఫ్ July 2019 హౌ మెనీ ఇండియన్ ప్లేయర్స్ హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ ద ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్? ఇది క్వశ్చన్. అయితే ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అయిన ఘనతనే. ఇందులో చేరిండ్రంటే ఎంతమంది చేరారంటే 6 members. రీసెంట్గా అంటే 2019లోనే మనకి సచిన్ టెండూల్కర్ కూడా ఇందులోకి వెళ్ళాడు. ఇది యూనిక్ అచీవ్మెంట్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ కాబట్టి ఇది ఇంపార్టెంటే. మనకి ఇది ఎక్కడ కవర్ అవుతుంది అంటే, ఆ ఇయర్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకి కవర్ అవుతుంది. సో మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో రీసెంట్గా 2024 వరకు ఎవరైనా ఇంక్లూడ్ అయ్యిర్రా, టోటల్ ఎంతమంది అనేది బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నీరు మీరు వాటర్ అండ్ యూ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? నీరు మీరు అని అడిగిండు. ఈ నీరు మీరు అంటే మనకి తెలుగు వర్డ్స్ అంటే మనకి ఒక దాని రిలేటెడ్ స్టేట్స్ రెండు ఉన్నాయి, ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఆప్షన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లో చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మహారాష్ట్ర కాదు, ఛత్తీస్గఢ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రైట్, జార్ఖండ్ కాదు. సో ఇక్కడ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటే కొద్ది కన్ఫ్యూజన్, కానీ మిగతాది ఏదన్నా ప్రాబ్లం ఉండదు. తెలంగాణ అయితే మనము క్వశ్చన్ పెట్టగలుగుతాము, ఎందుకంటే మనము ఆల్రెడీ స్కీమ్స్ అండ్ పాలసీస్ రిలేటెడ్గా మనం చెక్ చేస్తాం కాబట్టి. హూ రోడ్ ద బుక్ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా? అయితే ఈ యొక్క బుక్ని ఎవరు రాశారు ఇండియాని, ఈ ఒక్క బుక్ని అని అడుగుతున్నారు. ఇందులో ఆప్షన్స్ ఫిరోజ్ షా మెహతా, WC బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, బహదరుద్దీన్ త్యాబ్జీ. అయితే దాదాబాయి నౌరోజీ రాశారు. అయితే ఇది దేని గురించి చెప్తుంది అని అంటే, ఇండియాని బ్రిటిషర్స్ ఏ విధంగా లూట్ చేశారు అని చెప్పిండు. అలాగే ఇండియన్ పావర్టీని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది దాదాబాయి నౌరోజీనే. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఇందులో ఈ వేరే ఆప్షన్స్ కూడా కొంతవరకు ఇంపార్టెంటే. అది WC బెనర్జీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈయన ఫస్ట్ ప్రెసిడెంట్ దేనికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1885లో. ఎవరు ఫామ్ చేశారు? ఏవో హ్యూమ్. బస్, ఇంతకు మించి మీరు ఏం చదవాల్సిన అవసరమే లేదు. ఓకేనా, ఇది సరిపోతుంది దీని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్గా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లాంటేషన్ క్రాప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఏది కాదో తెలిసే ముందర ప్లాంటేషన్ క్రాప్ అంటే ఏందో తెలియాలి. ప్లాంటేషన్ క్రాప్ అంటే ఏం లేదు, ఒక ఎస్టేట్ అంటే ఒక లార్జ్ ఏరియాలో ఒకే రకమైన పంటని పండించేవాళ్ళు. ఇంత పెద్ద లార్జ్ ఏరియాలో ఒకటే పంట అంటే మనకి ఈ టైప్ ఆఫ్ థింగ్ ఎక్కడ మనం చూస్తాము, ఏ క్రాప్స్ని చూస్తామని అంటే, ఒకటి స్పైసెస్, టీ, కాఫీ, రబ్బర్, పామ్ ఆయిల్, కోకోనట్.
మోస్ట్లీ ఇవే అనమాట. మళ్ళీ వీటికి మనకి మోస్ట్లీ సిమిలర్ కండిషన్సే ఉంటాయి. లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి. ఇండియాలో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వెస్టర్న్ ఘట్స్ నుంచి ఇక్కడ దాకా, ప్లస్ కొంతవరకు ఈ అరకు దగ్గర చేస్తారు, ప్లస్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రైన్ ఎక్కువ పడుతుంది కాబట్టి వీటికి వాటర్ అనేది ఎక్కువ అవసరం. ప్లస్ ఒక మాయిస్ట్ కూడా మంచిగా ఉండాలి, కూల్. కొండ ప్రాంతాలు, లిటరల్లీ చెప్పాలంటే కొండ ప్రాంతాలు. అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్లాంటేషన్ క్రాప్స్. అయితే ఇక్కడ నాట్ అని అడిగిండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవి ప్లాంటేషన్ క్రాప్స్? కోకోనట్, టీ, పైనాపిల్. ఇవి ప్లాంటేషన్ క్రాప్స్. ఈ పైనాపిల్ కూడా మనకి ఎక్కడ పండిస్తారంటే నార్త్ ఈస్ట్ సైడ్లో పండిస్తారు, నాగాల్యాండ్, మణిపూర్ ఈ రిలేటెడ్. ఎందుకంటే ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు కాబట్టి. అయితే ఇక్కడ మనకు కానిది ఈ యొక్క క్యాషువే, జీడిపప్పుే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ 2019 నరేంద్ర మోడీ వాజ్ హానర్డ్ విత్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ బై విచ్ కంట్రీ అని అడుగుతుంది. ఇది చూస్తే మనకి ముస్లిం రిలేటెడ్ టర్మ్ అని తెలుసు, ఐ మీన్ హిందీ రిలేటెడ్ టర్మ్ చెప్పాలంటే. కాబట్టి ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఇండోనేషియా అనేది అసలు సూట్ అవ్వట్లేదు. కానీ ఇవన్నీ కూడా ఇస్లామికే నేషన్స్ కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇది మనకి కరెంట్ అఫేర్స్ రిలేటెడే వస్తుంది. ఇలా మనకి ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ అయినా సరే, అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే కంట్రీ విజిట్ చేస్తారు. కంట్రీ విజిట్ చేసినప్పుడు వీళ్ళకి ఆ కంట్రీ తరపున ఆనరరీ అవార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి భారతరత్న ఎలాగో ఆ కంట్రీలలో హైయెస్ట్ ఆనరరీ అవార్డ్స్ ఉంటాయి. అలా ఆ అవార్డ్స్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ ఇయర్లో ఏ విజిట్ అయితే చేసిండో కంట్రీకి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం నోట్ చేసుకొని పెట్టుకుంటే మనము పెట్టేయచ్చు. లైక్ భూటాన్లో కూడా ఉంటుంది. భూటాన్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు. ఫ్రెంచ్లో సేవియర్ అని ఉంటుంది. ఇలా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద బులయ్యా ఎట్ బారా ఇమాం బారా ఈజ్ లొకేటెడ్ ఎట్. అయితే ఈ టర్మ్ చూసినప్పుడే మనం కొంచెం భయపడిపోతాము. అందుకే ఫెమిలియర్ చేయడం కోసమే మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. ఈ బారా ఇమాం బారా అంటే ఏం లేదు, ఈ ఇమాం బారా అంటాం మనం. ఇమాం బారా అంటే షియా ముస్లిమ్స్కి, షియా సున్నీ కాదు, షియా ముస్లిమ్స్ వాళ్ళు మొహరం సెలబ్రేట్ చేసుకుంటారు. మొహరం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు అక్కడ మౌనాన్ని పాటిస్తారు. అక్కడనే రిలీజియస్ కన్వర్జేషన్స్, రిలీజియస్ డిస్కషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ డిస్కషన్స్ కానీ, ఇట్లాంటి ఫెస్టివల్ టైమ్స్లో ఇక్కడ వెళ్ళి గ్యాదర్ అవుతారు. ఆ గ్యాదరింగ్ ప్లేసే ఇమాం బారా, దట్ టు ఫర్ మెయిన్లీ షియా ముస్లిమ్స్. బూల్ బలయా ఎట్ బారా ఇమాం బారా అక్కడ కట్టించారంట. అయితే ఎవరు కట్టించారు? ఆసిఫుద్దౌలా. మనకి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిందంటే ఇది సెకండ్ లార్జెస్ట్ అంట. ఇమాం బారాలో ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్, అందుకని ఇది అడిగిండు. అయితే ఇది ఎక్కడుంది అని అంటే లక్నోలో ఉంది. మనకి సెకండ్ అని చెప్పినప్పుడు ఫస్ట్ కూడా తెలవాలి కదా. అయితే ఈ ఫస్ట్ వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే ఫస్ట్ది నిజామత్ ఇమాం బారా అంటారు. నిజామత్ ఇమాం బారా ఇది ఎవరు కట్టించారు అని అంటే సిరాజుద్దౌలా. అయితే ఈ ప్లేస్ అడుగుతాడు. ఈ ప్లేస్ ఎక్కడుంది? మనకి వెస్ట్ బెంగాల్. ఎందుకంటే ఈ సిరాజుద్దౌలా అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ రూలర్. ఈయనకి సిరాజుద్దౌలా మీకు గుర్తుగా ఉండాలి అని అంటే మనకి 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీది సిరాజుద్దౌలానే రాబర్ట్ క్లైవ్తో ఫైట్ చేసింది. విచ్ ఇండియన్ కంపెనీ బికేమ్ ద హైయెస్ట్ ర్యాంక్డ్ ఇండియన్ కంపెనీ ఇన్ ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్? ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అంట 2009లో. అయితే మనకు ఇందులో చూసినప్పుడు రిలయన్స్ ఉంది, నెక్స్ట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉంది, టాటా ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండే ఛాన్స్ లేదు. అయితే మనకి ఇక్కడ మనకి ఈజీగా ఈ రిలయన్స్ అని ఎట్లా చెప్తామనంటే మనకి తెలుసు జనరల్గా రిచెస్ట్ పర్సన్స్ ఇండియాలో ఎవరు ఉంటారు జనరల్గా? అంబానీ, ఇంకొకైనా అదానీ. ఇది మనకి తెలిసిన విషయమే. అయితే వీళ్ళకి రిలేటెడ్గా ఏమున్న ప్రొడక్ట్స్ మనకి తెలిస్తే అయిపోతుంది. మనకి ఇక్కడ ఆప్షన్లో అదానీ లేదు కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు, అంబానీ పెట్టేస్తాం. సో అదానీ విషయం వస్తే మనకి అదానీది పోర్ట్ రిలేటెడ్గా కానీ, హైడ్రోజన్ రిలేటెడ్గా కానీ ఇలాంటివి ఉంటే మనకి అదానీ అని ఉంటాయి అన్నమాట ప్రొడక్ట్స్. అప్పుడు మనం అదానీ పెట్టేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మనకి అంబానీ ఉన్నాడు కాబట్టి అంబానీ రిలేటెడ్గా పెట్టేస్తే కరెక్ట్ అవుతుంది. అంటే మనకి ఓన్లీ ఇలాంటివి తెలియనప్పుడే మనం ఈ ఒక లాజిక్ అప్లై చేయాలి. నెక్స్ట్ యాజ్ ఆఫ్ జూలై 2019 హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్? అయితే మనకి ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ అనేది ఫార్మ్ అయింది కదా. అయితే 16th ఫినాన్స్ కమిషన్ ఫార్మ్ అయింది కాబట్టి దీని యొక్క చైర్మన్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతాడు. చైర్మన్ వచ్చేసరికి అరవింద్. మెంబర్స్ వచ్చేసరికి మెంబర్స్ ఇంపార్టెంట్ మనకి 16th ఎవరున్నారు మెంబర్స్ అంటే అజయ్ నారాయణ్, నెక్స్ట్ యానీ ఏ, నెక్స్ట్ సౌమ్య వచ్చేసరికి మనకి పార్ట్ టైం మెంబర్. మెయిన్ రిత్విక్ ఇంపార్టెంట్. రిత్విక్ వచ్చేసరికి సెక్రటరీ. ఇవి గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంటే. అయితే ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడనంటే 16th ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనంటే మనకి April 1, 2026లో. అంటే అప్పటి వరకు మనకి 15th ఫినాన్స్ కమిషనే ఉంటుంది.
అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి మనకి ఎన్కే సింగ్. 14th ఫినాన్స్ కమిషన్ వచ్చేసరికి వైవి రెడ్డి. నెక్స్ట్ హూ ఫౌండెడ్ ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఇది మనకి మోడర్న్ హిస్టరీలో ఉంటుంది. అయితే ఇది ఎవరు ఫౌండ్ చేశారో అని అడుగుతున్నాడు. ఇది విలియం జోన్స్ ఫౌండ్ చేసిండ్రు. ఎందుకోసం అని అంటే ఓరియంటల్ రీసెర్చ్ కోసం. అక్యురేట్ డేట్ వచ్చేసరికి 1784లో ఫౌండ్ చేసిండు. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2019 హూ హీస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నాడు. 2019లో అంటే సునీల్ అరోరా ఉన్నాడు. సరే, ఇది 2019లో. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ 2024లో జరిగినాయి. సేమ్ ఇదే ప్యాటర్న్ అడుగుతాడు వాడు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2024లో మనకి ప్రజెంట్ ఎవరు ఉన్నారు అంటే రాజీవ్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు మనకి త్వరలో ఒకవేళ స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి, అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఎవరున్నారన్నది. అప్పుడు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెరిషరీ యాక్టివిటీ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. అయితే ఈ యొక్క ఇండియన్ ఎకనామీలో 3 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, సెకండరీ, ఇంకోటి టెరిషరీ. అయితే ప్రైమరీ యాక్టివిటీస్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ నేచర్కి డైరెక్ట్గా దాని నుంచి వచ్చేది ఏదైనా ఉన్నా కానీ కూడా నేచర్ మీద డిపెండ్ అయ్యే వాటి అన్నీ కూడా ప్రైమరీ యాక్టివిటీస్ వస్తాయి. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే అగ్రికల్చర్, పౌల్ట్రీ, మైనింగ్. సెంట్రల్లో మైనింగ్ అండ్ క్వారింగ్. ఎందుకంటే మైనింగ్ అంటే ఏంటిది, మనం భూమిలో నుంచి తవ్వి తీసుకున్న మినరల్సే కదా మైనింగ్. అంటే డైరెక్ట్గా మనం తీసుకుంటున్నాం. అదే ఇప్పుడు మైనింగ్ని నువ్వు స్టీల్ అంటే గ్లాస్ కానీ మన మంచాలు కానీ వుడ్ నుంచి మంచాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా సెకండరీ కిందకి వస్తాయి. ఎందుకంటే మనం వాల్యూ యాడ్ చేసి దానికి డిఫరెంట్గా చేస్తున్నాము కదా. అవన్నీ కూడా సెకండరీలో వస్తాయి, వాల్యూ యాడెడ్వి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అన్నీ కూడా. అదే టెరిషరీ అనుకోండి, సర్వీసెస్. ఏవైనా సర్వీసెస్ అంటే మనం ఇప్పుడు ప్రొఫెషనల్ సర్వీస్, డాక్టర్స్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు రోడ్డు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా కూడా ప్రజల కోసమే, అది సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలాగే మనకి కమ్యూనికేషన్ కూడా మనం ఏంది మాట్లాడుకోగలుగుతున్నాం కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీసే కదా. ఇవన్నీ కూడా టెరిషరీలో వస్తాయి, సర్వీసెస్ రిలేటెడ్ అన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి సర్వీసెస్ అన్నాడు, అది టెరిషరీయే. కమ్యూనికేషన్ కూడా సర్వీసెసే, ట్రాన్స్పోర్ట్ కూడా సర్వీసెసే, ఇవన్నీ కూడా టెరిషరీయే. కాబట్టి ఇవన్నీ టెరిషరీ కిందకి వస్తాయి. అయితే ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి అగ్రికల్చర్ వస్తుంది. ఇట్లా లాజికల్గా కాన్సెప్చువల్గా బ్లెండ్ చేసి పెడితే మీకు ఎక్కువ అక్యురసీ ఉంటుంది. ఇన్ July 2019, the Indian government approved creation of a buffer stock of 40 lakh metric tons of dash for 1 year. అది కూడా ఎప్పటి నుంచి 1st August 2019 నుంచి 31st July 2020 వరకు. అయితే ఇది మనకి కరెంట్ అఫేర్స్ రిలేటెడ్. దాని యొక్క ఆన్సర్ వచ్చేసరికి షుగర్. ఇది మన కరెంట్ అఫేర్స్లో ఆ పర్టికులర్ ఇయర్లో మనకి చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్లా అడిగింది కదా, మనము దీని రిలేటెడ్గా మనం ఎలా చూసుకోవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఏ క్రాప్ హైయెస్ట్ పండించారు అని అడుగుతాడు. లేదా ఇప్పుడు అట్లా కూడా అడుగుతాడు. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ క్రాప్కి ఎక్కువ ఉంది. ఒకటి ఇంక్రీజ్డ్ ఏ క్రాప్కి ఎక్కువ ఇంక్రీజ్ అయింది కంపేర్ టు అదర్ ఇయర్స్. ఇంకోటి హైయెస్ట్ దేనికి ఉంది ఎక్కువ ప్రైస్. ఈ రెండు పరాలుగా మీరు చూసుకుంటే మీరు పెట్టేయచ్చు ఆన్సర్ కన్ఫ్యూజన్ లేకుండా. హూ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ సరస్వతి సమ్మాన్ 2018. ఈ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతుంది 2018లో. అయితే అది కే శివారెడ్డి. ఇక్కడ మనము సరస్వతి సమ్మాన్ అవార్డు ఈ ఇయర్లో వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. 2024 లేకపోతే 2023, 2023 లేకపోతే 2022. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఏ అవార్డు వచ్చినా సరే సరస్వతే కాదు, ఏదైనా సరే అది ఇంపార్టెంట్. అది నోట్ చేసుకొని పెట్టుకోండి, అది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి 2024లో భారతరత్న ఇచ్చారు, పద్మభూషణ్ విభూషణ్లు ఇవి ఇచ్చిండ్రు. కాబట్టి ఇవి తెలుగు పీపుల్కి కూడా వచ్చినాయి. కాబట్టి ఇవి పక్కా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఆస్కర్ అవార్డ్స్ చూసుకోండి, ఇంకోటి నోబెల్ ప్రైజెస్, ఇవి గ్యారెంటీ అడుగుతాడు. కాబట్టి ఇవి చూసుకుంటే మీకే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మార్క్స్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ద ఫస్ట్ ఫెడరల్ పాపులేషన్ సెన్సెస్ టేకెన్. అయితే ఇది ఫెడరల్ అనేది మన కంట్రీకి సంబంధించింది కాదు, ఇది యూఎస్ఏకి సంబంధించింది. అయితే ఈ క్వశ్చన్ అనేది ఎవరు కూడా 19 కాదు 100% ఎవరు పెట్టరు, అన్లెస్ అంటే వాళ్ళు ఒకవేళ ఫ్రెంచ్ రివల్యూషన్, అమెరికన్ రివల్యూషన్ లాంటివి చదువుకుంటే, వరల్డ్ హిస్టరీ మీద ఐడియా ఉంటే వాళ్ళు మాత్రమే పెట్టగలుగుతారు. అయితే ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 1790లో వచ్చింది. విచ్ వాజ్ ద ఫోకస్ కంట్రీ ఎట్ ద 9th హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఇన్ January 2019. అయితే ఏ కంట్రీ ఫోకస్ కంట్రీ అడుగుతుంది ఈ యొక్క ఫెస్టివల్లో. హైదరాబాద్లో జరిగింది అది. అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్లో జరిగింది కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్ అయింది. మనకి ఏవైనా సరే హైదరాబాద్లో ఏవైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే అది ఏ కంట్రీస్ మధ్య, ఇండియా వర్సెస్ కంట్రీ నేమ్, ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నానో టెక్నాలజీ. అయితే ఇండియన్ అంటుంది కాబట్టి ఇండియాది CNR రావు. దీని రిలేటెడ్గానే మనము బయోటెక్నాలజీ ఇట్లాంటి వేరే టెక్నాలజీ అప్కమింగ్ ఏమైనా ఉంటే చూసుకోండి, ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్
సౌత్ సెంట్రల్ రైల్వే టు హోస్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అని 100 feet టాల్ పోల్ అంటుండు. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే అంటుండు. అయితే సికింద్రాబాద్ ఇక్కడ లాజిక్గా మీరు పెట్టాలనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే అని అడిగింది కాబట్టి జనరల్గా మనది సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసరికి సికింద్రాబాద్. కాబట్టి ఈ పరంగా లాజిక్ కూడా పెట్టుకోవచ్చు. మనకి సౌత్ ఈస్ట్ వేరే ఉంటుంది, సౌత్ సెంట్రల్ వేరే ఉంటుంది, వెస్ట్ వేరే ఉంటుంది, ఈస్ట్ వేరే, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవన్నీ నేను జియోగ్రఫీ కోసం పెడతాను. మీరు సౌత్ సెంట్రల్ రైల్వే అన్నారు కాబట్టి మనకి ఫేమస్ కూడా సికింద్రాబాదే కాబట్టి లాజికల్గా ఇది పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఐడియా లేకపోయి ఉంటాయి. ఇలాంటివన్నీ ర్యాండమ్ ఫ్యాక్ట్స్ అనమాట, ర్యాండమ్ కరెంట్ అఫైర్స్. ఇవి మోస్ట్లీ లాజిక్ అప్లై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఎవరు పెట్టరు. లాజికే మిమ్మల్ని మార్క్ వచ్చేటట్టు చేస్తుంది. మనకి లాజిక్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఫౌండెడ్? అయితే ఓఐసీ ఏ ఇయర్లో ఫౌండ్ అయింది అంటుంది, ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ కూడా మస్తు ఇంపార్టెంట్, ఇది కూడా ఏ ఇయర్లో ఫౌండ్ అయింది అనేది ఇంపార్టెంట్. అయితే ఇది వచ్చేసరికి ఓఐసీ ఎప్పుడు ఫౌండ్ అయిందని అంటే 1969లో ఫౌండ్ చేశారు. ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2020 విల్ బి హెల్డ్ ఇన్. అయితే ఈ వరల్డ్ కప్ రిలేటెడ్గా ఏమున్నా సరే అవి ఇంపార్టెంటే, రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, దట్ టు స్పోర్ట్స్ చూసుకుంటే బెటర్. అయితే అది ఎక్కడ? న్యూఢిల్లీ. ఇక్కడ మీరు ఇంకో లాజిక్ అప్లై చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ స్టేట్స్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ న్యూఢిల్లీ ఉంటే న్యూఢిల్లీనే పెట్టండి, ఎందుకంటే ఇది మన ఇండియా క్యాపిటల్ సిటీ కాబట్టి మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దేనికి సపోర్ట్ చేసినా కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. ప్లస్ అదే కాకుండా హెడ్ క్వార్టర్స్ రిలేటెడ్గా అడిగినప్పుడు కూడా మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలోనే ఉండాలి కూడా. అందుకనే న్యూఢిల్లీ ఉంటే న్యూఢిల్లీలో పెట్టండి, ఒకవేళ మీకు ఐడియా లేకపోతేనే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పోర్ట్స్లో వరల్డ్ కప్ రిలేటెడ్ ఏదైనా సరే, క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఒకవేళ ఆ ఇయర్లో జరుగుతుంది అంటే 2024 అనుకో, ఇప్పుడు మనది 2025 చూసుకోండి, అలాగే 2023 చూసుకోండి, అయిపోయా మస్తు. దీని నుంచి ఏం ఎక్స్ట్రా పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ద 2024 సమ్మర్ ఒలింపిక్స్ విల్ బి హెల్డ్ ఇన్. ఇది జనరల్గా 2019లో అడిగిన క్వశ్చన్, 2019 పేపర్ ఇది. అయితే 2019 పేపర్లో 2024 అడుగుతున్నాడు. అంటే 2024లో ఒలింపిక్స్ జరిగితే నెక్స్ట్ ఒలింపిక్స్ ఎప్పుడైనా అడుగుతాడు, ఎక్కడైనా అడుగుతాడు, అవి కూడా మీరు చూసుకోండి. ప్లస్ ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్ అడిగాడు, నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ కూడా ఉంది మనకి. వింటర్ ఒలింపిక్స్ మోస్ట్లీ 2025లో అనుకుంటా. అయితే ఇప్పుడు 2025లో ఉందనుకోండి, ఆ నెక్స్ట్ కూడా ఎప్పుడుందో చూసుకోండి, ఎక్కడుందో కూడా చూసుకోండి, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనకి 2024 సమ్మర్ ఒలింపిక్స్ వచ్చేసరికి ప్యారిస్లో జరిగింది. నెక్స్ట్ ద స్ట్రింగ్ పప్పెట్స్ కుందేయ్ ఆ రిలేటెడ్ టు విచ్ స్టేట్? అది ఇప్పుడు మనకు తోలు బొమ్మల ఆట ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీన్ని తోలు బొమ్మల ఆట అంటారు స్ట్రింగ్ పప్పెట్స్ని. అయితే దానికి పేరు కుందేయ్ అని పెట్టుకున్నారు. ఆ కుందేయ్ అనేది ఏ స్టేట్కి సంబంధించిందని అడుగుతున్నాడు. అయితే ఇది ఆర్ట్స్ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్ ఇది. అయితే నా కోర్స్లో నేను ఇది కూడా ప్రొవైడ్ చేసిన, కాకపోతే ఇంకా నేను దాని గురించి నా వీడియో ఇంకా కాలేదు, బట్ నోట్స్లో ఉంది, అది మీకు షేర్ చేస్తా తర్వాత. యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2019 హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి? అయితే 2019లో ఎలక్షన్స్ టైంలో, అంటే అప్పుడు పోర్ట్ఫోలియో ప్రకారంగా జలశక్తి మినిస్ట్రీకి ఎవరు హెడ్ ఉన్నారని అడిగాడు. అది గజేంద్ర సింగ్ షెకావత్. ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ అయినాయి, కొత్త పోర్ట్ఫోలియో వచ్చింది. అయితే ఇప్పుడున్న పోర్ట్ఫోలియో ప్రకారంగా సిఆర్ పాటిల్ ఉన్నాడు జలశక్తి మినిస్ట్రీ హెడ్గా. అయితే మనకి ఇది ఒక పోర్ట్ఫోలియోని కాదు కదా, వేరే కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము లా మినిస్ట్రీ ఉన్నది, రైల్వే వైష్ణవ్, ఇట్లా డిఫరెంట్గా ఐటీ, ఇట్లా డిఫరెంట్ లైక్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ, ఇవన్నీ మినిస్ట్రీస్కి హెడ్ ఉంటారు కదా, అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ పార్ట్స్? కాన్స్టిట్యూషన్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉంది? అయితే 25 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇందులో మనకి ఎగ్జాక్ట్గా చాలా ఇంపార్టెంట్ అంటే పార్ట్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డిపిఎస్పి, పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, అంటే ఇట్లాంటి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఈ కొన్ని పార్ట్స్ అన్నీ కూడా మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఇప్పుడు పార్ట్ 20 ఉంది, అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్. ఈ యొక్క అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్ చేస్తుంది. సో దీని యొక్క పవర్స్ అన్నీ కూడా ఈ యొక్క పార్ట్ 20లో డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మనం పార్ట్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. 25 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాంద్ ప్యాథర్ ఏ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ థియేటర్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? అంటే ఇప్పటికీ మనకి ఆర్ట్స్, థియేటర్, ఆథర్స్, వర్క్స్, అంటే మోస్ట్లీ ఇవన్నీ హిస్టరీ అండ్ కల్చర్ రిలేటెడ్గానే అడుగుతున్నాడు. అంటే మనకి చాలా ఇంపార్టెంట్ హిస్టరీ అండ్ కల్చర్, ఇది ఎవరు పెట్టరు మ్యాక్సిమం. ఇది ఏ స్టేట్కి రిలేటెడ్ అని అంటే కాశ్మీర్, మోస్ట్లీ ఇవి ఎవరు పెట్టరు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేట్స్ టు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్? అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫామ్ అయినాయి. ఆ ఆర్టికల్ వచ్చేసరికి కొత్తగా క్రియేట్ చేశారు. 323లో 2 ఉంటాయి, ఏ మరియు బి. అయితే ఈ 323A వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ మీద రిలేటెడ్, గుర్తుపెట్టుకోండి, 323A అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. అంటే నెక్స్ట్ 323B కదా, ఈ 323B వచ్చేసరికి వేరే అదర్ మ్యాటర్స్ రిలేటెడ్గా మీరు ట్రిబ్యునల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదర్ మ్యాటర్స్ అంటే మీకు ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. అయితే ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కూడా దాని తగ్గట్టే ఉంటాయి. అప్పుడు ప్రతిసారి కోర్టు చూసుకుంటే ఇబ్బంది కదా, లేట్ అవుతుంది. అందుకనే ఎలక్షన్స్ రిలేటెడ్గా మీరు ట్రిబ్యునల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఫినాన్స్ మ్యాటర్స్, ట్యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రిబ్యునల్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనము ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే దేనికి సంబంధించింది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ అంటే ఇక్కడ ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు వెళ్ళచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. 2021 అనుకుంటా, అయితే మన స్టేట్ నుంచి తెలంగాణ ఆర్ ఏపీ సంథింగ్ తెలుగు స్టేట్ నుంచే ఒక ఐపీఎస్ అయ్యారు. అయితే ఈ ఐపీఎస్ అయిన వ్యక్తికి ఏమైంది అని అంటే, కాకముందు డ్యూరింగ్ ప్రిపరేషన్ టైంలో తను ఎస్టీ ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్నాడు ఎవరికి తెలియకుండా. అయితే ఆ ఎస్టీ ఉమెన్ రైల్వే ఎంప్లాయ్. అయితే ఈయన జాబ్ చేయకుండా సివిల్స్కి ప్రిపేర్ అయితే దానికి తగ్గ మనీ అంతా కూడా ఈమెనే చూసుకుంది, ఎందుకంటే హస్బెండ్ కాబట్టి. వన్స్ ఆయన ఐపీఎస్ అయ్యాక ఫోర్స్ఫుల్గా ఆమె దగ్గర నుంచి డివోర్స్ తీసుకున్నాడు. అయితే ఈమె ఏం చేసిందంటే, ఇలా ఆయనకి మెంటల్ టార్చర్ చేస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అయితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన అప్పటికి ట్రైనింగ్కి వెళ్ళలేడు, ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళకుంటే ఏమైందని అంటే, లబాస్నా నుంచి ఆయనకి ట్రైనింగ్కి లెటర్ రాలేదు. అయితే ఎందుకు లెటర్ రాలేదంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి. ఈయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్తే ఏం చెప్పిందనంటే, బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ మీరు ట్రైనింగ్ ఆపడం కుదరదు, ఎందుకంటే కోర్టు ఇంక అప్పటికి చెప్పలేదు కదా ఈయన గిల్టీయా కాదా అన్నది, కోర్టు చెప్తుంది. సో అంటిల్ ప్రూవెన్ హీ వాజ్ ఇన్నోసెంట్. అప్పుడు లాస్ట్కి ఆయన హ్యాపీగా ట్రైనింగ్ పూర్తి చేసుకుంటూ ఐపీఎస్ కూడా అయిపోయాడు. దట్స్ ఇట్. అలా వర్క్ చేస్తున్నాయి సిఏటి. మీకు అర్థమైందిగా. యాజ్ ఆఫ్ జూలై 2019 విచ్ ఈస్ ద హైయెస్ట్ రబ్బర్ ప్రొడ్యూసింగ్ స్టేట్. నేను ఇందాకనే చెప్పిన ఏమని, ఇండియాలో ఈ రబ్బర్ అనేది ఎక్కడ, రబ్బర్ కానీ స్పైసెస్ కానీ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు అని అంటే, ఈ వెస్టర్న్ ఘట్స్లో. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, మనకి టీ అనేది ఇక్కడనే ప్రొడ్యూస్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మంచి కండిషన్ ఉంటుంది, హిల్లీ. ఇది కూడా మంచి కండిషన్. అయితే రబ్బర్ అనేది ఇక్కడ ఎక్కువ, మేము మోస్ట్లీ కేరళ, ఎందుకంటే వెదర్, రైన్ఫాల్, హైయెస్ట్ రైన్ఫాల్ ఇక్కడ రెండిట్లో ఉంటుంది రైన్ఫాల్. మోస్ట్గా చెప్పాలి అంటే రబ్బర్కి మెయిన్ వెదర్ కండిషన్ సూటబుల్ అయ్యేది కేరళ. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ టీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ న్యూ ఇయర్ ఇన్ కేరళ. న్యూ ఇయర్ కేరళ ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే విషుగా. మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి విషు అలాగా. ఈ బైసక్ అనేది పంజాబ్. అలా వివిధ రకాలుగా ఉంటుంది, అవి నోట్ చేసుకొని పెట్టుకోండి ఇవి, ఎందుకంటే ఈసారి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు ఇవి. వెన్ డిడ్ ఇండియా టెస్ట్ ఇట్స్ ఫస్ట్ యాంటీ శాటిలైట్ మిసైల్ యాజ్ పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి. ఇది ఎప్పుడు చేశారని అడుగుతున్నాడు. 27 మార్చ్ 2019. ఇది ఆ ఇయర్లోనే చేశారు, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. ఏమైనా ఆ ఇయర్లో 2024లో ఏమైనా మిసైల్స్ రిలేటెడ్గా చూస్తే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చంద్రయాన్ 3 కావచ్చు, నెక్స్ట్ చంద్రయాన్ 4 వస్తుంది, అలాగే గగన్యాన్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈసారి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. యాజ్ ఆఫ్ జూన్ 2019 విచ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోయాబీన్. మనకి సోయాబీన్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ మధ్యప్రదేశ్ అనేది ఫస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాటన్ వచ్చేసరికి దాండి మార్చ్ మీకు ఐడియా ఉంది కదా, సాల్ట్ సత్యాగ్రహ అది గుజరాత్లోనే జరిగింది. అయితే ఈ కాటన్ కూడా గుజరాతే ఫస్ట్, ఈ సాల్ట్ కూడా గుజరాతే ఫస్ట్, రాజస్థాన్ కాదు, రాజస్థాన్ సెకండ్. నెక్స్ట్ కాటన్ సెకండ్ వచ్చేసరికి మహారాష్ట్ర. యూపీ వచ్చేసరికి మనకి వీట్, అలాగే రైస్ కూడా. నేను మీకు ఇవన్నీ జియోగ్రఫీ కోర్స్ లాంచ్ చేస్తాను, దాంట్లో సపరేట్గా, అందులో మీకు షార్ట్ కట్గానే చెప్పిస్తాను ఇవన్నీ సింపుల్గా. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1925. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అని అడిగిండు. ఇండియన్ ఉమెన్ అంటే మనకి సరోజిని నాయుడు. ఫస్ట్ ఉమెన్ అంటేనేమో యానీ బీసెంట్ అయింది ఇప్పుడు 1917 కలకత్తా సెషన్. అప్పుడు ఏమైందంటే హోమ్ రూల్ మూమెంట్ నడిచింది, అందుకని అప్పుడు ఆమెది కొంచెం హవా నడిచినప్పుడు ఆమెను కాంగ్రెస్ ప్రెసిడెంట్ సెషన్గా పెట్టుకున్నారు. సరోజిని నాయుడు వచ్చేసరికి ఏమో కాన్పూర్ సెషన్కి ప్రెసిడెంట్గా వహించింది 1925లో. నెక్స్ట్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సెస్. డెన్సిటీ ఎంత అడుగుతున్నాడు. అయితే 382 స్క్వేర్ కిలోమీటర్. 312 వచ్చేసరికి మనకి తెలంగాణది డెన్సిటీ. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ట్రిగర్డ్ ఏ స్ట్రగుల్ దట్ కేమ్ టు బి నోన్ అస్. అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అప్పుడు 1901లో లార్డ్ క్రుజన్ వైస్రాయ్ ఏం చేసిండనంటే బెంగాల్ని 2 విధాలుగా విభజించిండు. విభజించిండు.
అయితే పార్టీషన్ చేసినప్పుడు వీళ్ళు మూమెంట్ లాంచ్ చేసిండ్రు. అట్లా పార్టీషన్ చేయడం కరెక్ట్ కాదని. ఎందుకు అని అంటే వీళ్ళు కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోకుండా పార్టీషన్ చేసిండ్రు. అది స్వదేశీ మూమెంట్. అదే స్వదేశీ మూమెంట్. అయితే ఈ స్వదేశీ మూమెంట్లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ స్కూల్ స్థాపించిండు. ద ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్. ఇంటర్నేషనల్ IMO ఎప్పుడు ఫౌండ్ చేశారో అని అడిగాడు. 1873. ఇవి కొంచెం టఫ్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఇలా ఆర్గనైజేషన్స్ మస్తు ఉంటాయి. ద టూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో అందుకే అంటున్నాను, ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అదే ఈ IMOనే, ఇంకా అదర్ లైక్ WHO, ఇవి కూడా మీరు చూసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలపర్స్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ విచ్ ఇయర్. దీన్ని మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాము. ఇది 2006లో ఎనెక్ట్ అయింది. ఇక్కడ మనకి ట్రైబల్స్కి ఫారెస్ట్ మీద రైట్స్ ఇచ్చారు. ఫారెస్ట్ రైట్స్ అనేది ఇచ్చారు ట్రైబల్స్కి ఈ యాక్ట్ నుంచి. అయితే దీనికి మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే తుర్ఫ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ట్రెడిషనల్ రైట్స్ కానీ ఫారెస్ట్ రైట్స్ కానీ ఇవి వివిధ రైట్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క యాక్ట్ ద్వారా. గాంధీజీ స్టార్టెడ్ హిస్ మార్చ్ టు దాండి ఫ్రమ్ డాష్ అండ్ బ్రోక్ ద లా బై గ్యాదరింగ్ న్యాచురల్ సాల్ట్ ఫౌండ్ ఆన్ ద సీ షోర్. అయితే అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండో అంటే సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసి దండి దగ్గర ఆపేసిండు. ఇక్కడ ట్యాక్స్ అనేది పికప్ చేసిండు. బీచ్లో ట్యాక్స్ని తీసుకుని అక్కడ లాని బ్రేక్ చేసినట్టు అనమాట. ఎందుకంటే ఈ యొక్క మూమెంట్ ఎలా జరిగిందనంటే ట్యాక్స్ అనేది సాల్ట్ ట్యాక్స్, ముఖ్యంగా సాల్ట్ ట్యాక్స్ అనేది జనరల్గా కమర్షియల్ పర్పస్కే వెయ్యాలి అని ఆయన మొండిపట్టు పట్టిండు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ అనేది ఎవ్రీ హోమ్, ప్రతి ఇంట్లో సాల్ట్ అనేది వాడతారు. కాబట్టి బ్రిటిషర్స్ ఏం చేశారంటే సాల్ట్ మీద ట్యాక్స్ వేయడం స్టార్ట్ చేశారు. అందుకని ఈ యొక్క మన గాంధీజీకి అది నచ్చక, అంటే ఈ అందరు ఇండియన్స్ని యునైట్ చేయడం కోసం అని చెప్పి ఒక ఇష్యూని రైజ్ చేద్దామని చెప్పి ఆలోచించాడు. ఆ ఇష్యూ ప్రతి ఇంట్లో ఉండాలి, అందుకోసం సాల్ట్ని చూస్ చేసుకున్నాడు. అది చాలా ఫేమస్ అయిపోయింది. ద జలియన్వాలా బాగ్ అట్రాసిటీస్ ఇన్ఫ్లిక్టెడ్ బై జనరల్ డయర్ ఇన్ అమృత్సర్ హ్యాపెండ్ ఆన్ విచ్ డేట్. జనరల్గా ఇది మనకి 1919, 1920, 1922 ఈ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకనంటే 1919లో ఏప్రిల్ 13 మనకి మన ఈ జలియన్వాలా బాగ్ మసాకరే జరిగింది. ఆ తర్వాత 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేసిండ్రు. 1922 వచ్చేసరికి ఎండ్ అయింది. ఎందుకు ఎండ్ అయింది అంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. ఇక్కడ మూమెంట్ పీస్ఫుల్గా పోవాల్సింది మస్తు వైలెంట్గా పోయింది. ఎంత వైలెంట్గా పోయిందంటే అక్కడ ప్రజలు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడున్న పోలీస్ వాళ్ళని కట్టేసి అందరినీ తగలబెట్టేశాడు, పోలీస్ స్టేషన్ మొత్తాన్ని. అందులో అందరూ చనిపోయారు. అయితే ఈ యొక్క యాక్ట్ని మన గాంధీజీ సహించలేక ఎవరిని అడగకుండానే నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేస్తాడు. ఇది ఎవరికి నచ్చలేదు. అయితే ఇది ఇలా పక్కన ఉండగా ఈ యాక్ట్ని ఖండించిన మహాత్మా గాంధీ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగిందనంటే ఇప్పుడు అంతమంది పోలీసు వాళ్ళని వీళ్ళు కట్టేసి కాల్చేసి అంత క్రూరంగా చంపారు. మరి వీళ్ళు బ్రిటిషర్స్ ఊరుకుంటారా? పగ తీర్చుకున్నారు. ఎంత పగ తీర్చుకున్నారు అంటే అందులో ఎవరు ఒక్కడు ఇన్వాల్వ్ అయినా కూడా ఆయన రిలేటివ్స్ అంటే ఆ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేదాకా వదలలేరు. అంటే లిటరల్ ఒక విలేజ్ మొత్తం చంపేశారు. ఈ యాక్ట్ని మన మహాత్మా గాంధీజీ కండెమ్ చేయలేడు. ఎందుకంటే మహాత్మా గాంధీజీకి బ్రిటిషర్స్ అంటే ఇష్టం కాబట్టి. ద సంగీత్ నాటక్ అకాడమీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. అయితే ఈ సంగీత్ నాటక్ అకాడమీ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది అని అడుగుతున్నాడు. 1952. అంటే మన సంగీత్ రిలేటెడ్గా మనం ఇంతకుముందు కూడా క్వశ్చన్ చూసాం. అకార్డింగ్ టు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ఇండియా ర్యాంక్డ్ 2018 అడుగుతున్నాడు. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 130. నెక్స్ట్ మనకి రీసెంట్గా కూడా HDI 2023-2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 134. ఇది స్టాటిక్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంటే. UNDP HDI ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. ద బుక్ అన్డాంటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ రిటన్ బై P. చిదంబరం. అలాగే ఇప్పుడు మనకి 2024లో ఏ బుక్స్ పబ్లిష్ అయినాయి? ఫర్ ఎగ్జాంపుల్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఈయనది వై భారత్ మ్యాటర్స్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్ అడుగుతాడు, నోట్ చేసుకుంటే బెటర్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 40 అయిపోయాయి. నెక్స్ట్ పార్ట్లో మనము ఇంగ్లీష్ చూద్దాము, జనరల్ ఇంగ్లీష్. ఓకేనా?